నమస్తే మామ, గుడ్ మార్నింగ్. సో ఈరోజు సాటర్డే, ఈరోజు ఇంటి దగ్గర ఉన్న కాలేజ్ కూడా లేదు. ఈరోజు టాస్క్ ఏంద్రా అంటే ఎప్పటి నుంచి అనుకుంటే టెంపుల్కి ఈరోజు నేను నా ఫ్రెండ్స్ వెళ్దాం అనుకుంటున్నాం మామ. 3-1 సెమిస్టర్ వచ్చినప్పటి నుంచి వెళ్దాం అనుకుంటున్నాం, బట్ డిలే అవుతూ వస్తుంది. అప్పటి నుంచి ఏదో ఒక పని బట్టి పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాం. సో ఇంకా మొత్తానికి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యి ఈరోజు నేను నా ఫ్రెండ్స్ అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం మామ. వీడియోలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే పెద్ద మనిషి చేసి క్షమించాను మామ. సో దేవుడి దయ ఉండాలని కోరుకుంటున్నాం. సో ఈరోజు సాటర్డే ఫ్రీ బస్సుల ఎఫెక్ట్ రోజు దానికన్నా ఈరోజు కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఎలా ఉంటుందో చూద్దాం. ఫుల్గా ప్రిపేర్ అయిపోయి ఉన్నాం, బస్సులు అసలు ఖాళీ ఉండవు ఫర్ షూర్. సో అండియా వెళ్దాం మరి. కాంప్లెక్స్ చూస్తే అటు ఇటుగా ఉంది మా, మరి బస్సు ఎలా ఉంటుంది. అనుకున్నట్టే మనం బస్ ఖాళీ లేదు. ఈరోజు సాటర్డే కాబట్టి ఇలానే ఉంటుంది, ఇంకేం చేయలేం. మనం మన వెహికల్ తీసుకుని కొండ మీదకి వెళ్ళినప్పుడు రిటర్న్ వచ్చేసే వే అనమాట ఇది. ఇక్కడి నుంచి మనం కొండ దిగుతాం. మనం నడుచుకుని వెళ్ళడానికి ఆర్టీసీ బస్సులో వచ్చినప్పుడు ఈ ఫ్రంట్ దిగుతాం అనమాట. అక్కడి నుంచి ఇట్లా షాప్స్ అన్నీ ఉంటాయి, మనకు కావాల్సినవి ఏమైనా కొనుక్కొని వెళ్ళచ్చు. అండ్ మనం మన ఓన్ వెహికల్స్లో కాకుండా మనం నార్మల్గా వచ్చి కొండ మీదకి వెహికల్లో వెళ్ళాలనుకుంటే ఇక్కడ దీనికి సంబంధించి ఈ బస్సెస్ అనేవి ఉంటాయి. దీంట్లో మనం ఫ్రీగానే కొండపైకి వెళ్ళచ్చు. మెట్లు ఎక్కే మార్గం నుంచి ఇది ఎంట్రన్స్ అనమాట. మనం కొండ మీదకి వెళ్ళకుండా దర్శనం అవ్వకుండా మనం ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, హరిబరిగా వెళ్ళాలి అంటే ఇక్కడ మనం ప్రసాదాలు తీసుకోవచ్చు. గుడి బయట కూడా పెట్టారు. మెట్లు ఎక్కి ఫస్ట్ పాయింట్ దగ్గరే మనం ప్రసాదాలు తీసుకుని వెళ్ళచ్చు. సో ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా ప్రసాదాలు తీసుకొని మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అండ్ దీని పక్కనే మనకి వాటర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంక మన జర్నీ స్టార్ట్ చేద్దాం. మెట్లు ఎక్కడం ఇక్కడి నుంచే మొదలవుద్ది. శుభ్రంగా దేవుడు దండం పెట్టుకొని స్టార్ట్ అవుదాం. మెట్లెక్కి దగ్గర ఈ పక్కనే ఒక అమ్మవారి గుడి కూడా ఉంది. ఫస్ట్ అక్కడికి వెళ్ళినాక అప్పుడు మనం సత్యనారాయణ స్వామి టెంపుల్కి వెళ్దాం పైకి. సో కనకదుర్గ అమ్మవారి ఆలయం ఉంది ఇక్కడ. మనం మెట్లు ఎక్కేసాక ఇక్కడ కూడా మనకు వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. మెట్లు ఎక్కాక మనం వాటర్ తాగాలనుకుంటే ఇక్కడ మనకు ఫ్రీ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ మెట్లు ఎక్కిన స్టార్టింగ్లోనే మనకి ఇంకొక టెంపుల్ కూడా ఉంది ఇక్కడ. ఇది కూడా అమ్మవారి టెంపులే. అండ్ ఇదేంటంటే ఇక్కడ మనకి ఫ్రీగా వాష్రూమ్స్ యూస్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం కాసేపు కూర్చుని కూడా వెళ్ళచ్చు. ఇక్కడ బెడ్స్ ఉంటాయి, ఎలాంటి మనీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ కాసేపు కూర్చుని వెళ్ళచ్చు. అండ్ అక్కడి నుంచి ఈ కొన్ని మెట్లు పైకి ఎక్కితే మనం స్టార్టింగ్ పాయింట్కి చేరుకుంటాం.
ఇటు సైడ్ ప్రసాదం టోకెన్స్ తీసుకునే కౌంటర్ ఉంది. అండ్ నిత్యాన్నదానానికి కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు బిల్డింగ్. అండ్ ఇది సెకండ్ పాయింట్ అనమాట. ఇవి కూడా ఈ మెట్లు కూడా మనం ఎక్కామంటే మనం మెయిన్ కొండకు వెళ్తాం. అండ్ మనం మన వెహికల్స్లో పైకి ఎక్కినప్పుడు ఇక్కడికి వస్తామన్నా డైరెక్ట్గా. సో ఆ బస్ వస్తుంది కదా, సేమ్ ఇట్లనే వచ్చేస్తాం, డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేస్తాం కొండపైకి మనం. ఇంకా మనం మన మొబైల్ ఫోన్స్ ఇక్కడ ఇచ్చేసి దర్శనంకి వెళ్దాం. One eternity later. దర్శనం కంప్లీట్ అయిపోయినాక మనం ఇచ్చిన ఫోన్స్ ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ పక్కనే మనకి పిల్లలకి అన్నప్రాసన చేయాలన్నా, బారసాలు చేయాలన్నా, సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ కౌంటర్ అంతా ఉంటుంది ఇక్కడ.
అండ్ ఇలా ఒక పాయింట్ కింద దిగితే అటు సైడ్కి వెళ్తే మనకి సన్తో ఉండే గడియారం ఉంటుంది పైన. సో చేంజ్ అవుతున్న టైంని బట్టి ఆ రాక్ నీడ టైం కింద చేంజ్ అవుతుంది అనమాట. మన క్లాక్లో ఉన్న 3 ముళ్ళులు అనేది ఆ నీడ మనకు సూచిస్తుంది. సో ఇక్కడ నుంచి మనం సన్ యూజ్ చేసుకొని ఆ రిఫ్లెక్షన్తో టైం చూడొచ్చు అనమాట. అండ్ ఇందాక చెప్పినట్టు అక్కడ టోకెన్స్ తీసుకుని ఇక్కడ ప్రసాదం మనం కలెక్ట్ చేసుకుంటాం. అండ్ ఇప్పుడు అన్నదానానికి వెళ్ళడానికి సేమ్ ఇందాకలాగే పైకి వచ్చి బస్సు వస్తాయని చెప్పా కదా, ఆ సైడ్కి రావాలన్నమాట. సో ఇటు సైడ్ లోపలికి ఉంటుంది. ఎక్కడి నుంచి మనం క్యూ పద్ధతి పాటించుకుంటూ వెళ్తే నిత్యాన్నదానానికి వెళ్తాం. A few moments later. One eternity later. మొత్తానికి ఇంటికి వచ్చేసినాం మామ. సో బస్సులో వచ్చేటప్పుడు కొంచెం వీడియో తీసుకోలేదు. ఇంటికి వచ్చేసిన, దర్శనం చాలా బాగా జరిగింది. సో ఫుల్ టైర్డ్ అయిపోయాన్న. గుడి కూడా మంచి రద్దీ ఉంది. ఈరోజు సాటర్డే కాబట్టి చాలామంది వచ్చారు. సో ఈ వీడియో గురించి పర్టికులర్గా నేను ఈరోజు వీడియో రికార్డ్ చేసి ఇది నేను అప్లోడ్ చేసే టైంకి ఏ టైం అవుతుందో కూడా తెలియదు నాకు. సో ఈ ఎడిటింగ్ ప్రాసెస్ అది కంప్లీట్ చేయాలి. ఇంకా నాకు పర్సనల్ వర్క్స్ ఉన్నాయి. ఆ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుని ఈ వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేయాలి. సో మన ఛానల్లో వీడియోస్ మేబీ డిలే అవ్వచ్చు ఈ వీడియో వల్ల. బట్ వన్స్ ఈ వీడియో అప్లోడ్ అయిపోయినాక కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి. మనం ముందు వీక్ అప్లోడ్ చేసినట్టే డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ నుంచి మనం ముందు వీడియోలో చెప్పినట్టు నేను కోడింగ్ రిలేటెడ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ విత్ దట్ మనం రేపు కలుద్దాం, ఈచ్ పడేద్దాం. అంతే మరి, బాయ్.